వెంకట్ గాడికి ఒక అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్ లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. దాన్ని అఖిల్ గాడు ఎంత చూద్దామన్నా వాడికైతే అసలు చూపెట్టలేదు. నాకు అర్థం కాలేదు సార్. అసలు విషయం ఏంటంటే ఇవాళ కాలేజీలో ఏదో మీటింగ్ అని చెప్పి కన్వెన్షన్ హాల్ కి అయితే తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాడు. ఈ వెంకట గాడి ఇవన్నీ మనకి ఎందుకు సినిమాకి అయితే వెళ్దాం అంటున్నాడు. అఖిల్ గాడి అయితే నేనైతే నారా ఈ విషయం సారీ తెలిసి నా గో చెక్కేస్తారు అంటున్నాడు. ఎలాగోలాగా ఆ మీటింగ్ అయితే వినేసి అయిపోయింది. క్లాస్ లోకి అయితే వచ్చాం. ఈ వెంకట గాడి దోల పని చేయటం మొదలు పెట్టాడు. ఈ బ్యాగ్ లో ఇంటికాడి నుంచి క్రాకర్స్ తెచ్చాడంట, తీసుకొచ్చి కాలుస్తున్నాడు. అంతా బానే ఉంది అనే సమయానికి వెంకట గాడి ఫోన్ కి టింగ్ అయితే మెసేజ్ వచ్చింది. ఏందబ్బా అని చూసి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ అయితే మా వాళ్ళు చూశారు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు మా ఓడి చుట్టూ అయితే వాళ్ళందరూ వాలారు. ఒక్కొక్కడు ఒక్కొక్కలా అయితే ఆడుకుంటున్నారు వాడిని. అసలు వాడు ఎక్కడికి వెళ్తుంటే మా వాళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారు. ఎందుకంటే వాడిని సదాయటానికి. వాడి అమ్మాయి ఇన్స్టా అకౌంట్ అయితే మా వాళ్ళకి అయితే ఇమ్మంటున్నారు. వాడైతే ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. అఖిల్ గాడు వెళ్ళి పక్కన అయితే కూర్చున్నాడు అమ్మాయి అకౌంట్ చూద్దామని. వాడైతే అసలు ఫోనే పట్టుకొని వేయట్లేదు. వాడు అంతలా రియాక్ట్ అయ్యాడు. ఆఖరికి ఆ మెసేజ్ చేసింది మా వాళ్ళు ఒకడని తెలిస్తే వాడి రియాక్షన్. ఇది ఈ రోజు సంగతి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం చేసుకోండి. బాయ్.